ఈరోజు శ్రీరామ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా ఆత్మసంఖ్య 9 ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే ఆత్మసంఖ్య 9 వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రీరామ జయంతి. శ్రీరామనవమి పర్వదినానికి శ్రీరామ జయంతికి ఉన్నటువంటి తేడాను మనం పరిశీలించినట్లయితే, చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. కాబట్టి చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి, శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు. అయితే ఈరోజు శ్రీరామ జయంతి. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, అవతార స్వరూపాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ నక్షత్రాలు ఆ తిథులు వచ్చిన రోజును జయంతి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి శ్రీరామ జయంతి అంటే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజ నిర్వహించటానికి అనుకూలమైనటువంటి తిథి నక్షత్రాలు ఉన్న రోజు శ్రీరామ జయంతి. ఈరోజు పునర్వసు నక్షత్రం ఉంది. విష్ణుప్రియమైనటువంటి వైశాఖ మాసము. వైశాఖ మాసంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం ఉన్న రోజు ఈ తిథిని జయంతి తిథి అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీన్ని శ్రీరామ జయంతి అన్నారు. శ్రీరామ నవమి రోజు శ్రీరామచంద్రమూర్తి జన్మించినప్పటికీ ఈ తిథికి ఆ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని జయంతి తిథి అంటారు. కాబట్టి ఈ శ్రీరామ జయంతి తిథి సందర్భంగా ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, వడపప్పు పానకం శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించిన, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని స్మరించుకున్న శ్రీరామచంద్రమూర్తి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటిలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అంటారు. ఈ ఆత్మసంఖ్య 9 ఉన్న వాళ్ళ మీద నవగ్రహాలలో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కుజుడు రౌద్రకారకుడు. అందుకే ఎవరికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 9 వస్తే వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే కోపం తగ్గుతుంది. అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మాట పడని లక్షణాన్ని కలిగి ఉంటారు. నవగ్రహాలలో కుజుడు ఆత్మాభిమానానికి ప్రతీక కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళకి విపరీతమైన ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరైనా మాట అంటే ఆ మాట పడలేరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవరైనా మాట అంటూ ఉంటే దాన్ని వినే శక్తి ఉండదు. అలాగే సాహసోపేతమైనటువంటి వృత్తులలో రాణించడానికి కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ రంగము, ఎలక్ట్రికల్ రంగంలో అద్భుతంగా రాణించే యోగం ఉంది. అలాగే సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించి అద్భుతంగా ఆ క్రీడలలో విజయం సాధించడానికి కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంటేనే సాహసానికి ప్రతీక. ఆత్మసంఖ్య 9 వాళ్ళ మీద కుజుడి ప్రభావం ఉంటుంది కాబట్టి సాహసోపేతమైన క్రీడల్లో ప్రవేశిస్తే ఆ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకునే అవకాశం కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాలలో ప్రవేశిస్తే ఉద్యోగపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారం చేస్తే ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. హోటల్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కిరాణా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎండుమిర్చి వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది. ఈ వ్యాపారాలన్నీ కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు కొద్దిగా ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చే తేదీలు 9, 18, 27 తేదీలు. వారాల పరంగా మంగళవారం, గురువారం, శుక్రవారం కలిసి వస్తాయి. రంగుల పరంగా ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో 27వ సంవత్సరం వచ్చేసరికి అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మసంఖ్య 9 వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే ఆత్మసంఖ్య 6 వాళ్ళని కానీ, ఆత్మసంఖ్య 8 వాళ్ళని కానీ, ఆత్మసంఖ్య 3 వాళ్ళని కానీ వివాహం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. లేదా ఆత్మసంఖ్య 9 వాళ్ళని వివాహం చేసుకున్న అద్భుతంగా దాంపత్య జీవితం ఉంటుంది. 9 ఆత్మసంఖ్యకి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి,
నరసింహస్వామి కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, నరసింహస్వామిని పూజించిన జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవటం, ప్రతిరోజు వీలు కాని పక్షంలో ప్రతి మంగళవారం ఈ మంత్రం చదువుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా 9 ఆత్మసంఖ్య వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించగలరు. అలాగే మంగళవారం పూట లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మంగళవారం పూట దర్శనం చేసుకోండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.